ప్రైజ్ ది లార్డ్. 73వ కీర్తన 24వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములు నేను తెలియచెప్పినట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవునితో స్నేహం, దేవునితో సహవాసం ఎంత ధన్యకరమో ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఇదిగో దేవుని కార్యాలని నేను తెలియచెప్పినట్లుగా ఆయన శరణుజొచ్చి అనుభవపూర్వకంగా ఆయన గొప్పతనాన్ని, ఆయన సర్వకార్యాలని నేను తెలుసుకుంటున్నాను. కొన్నిసార్లు ఎవరో జీవితంలో జరిగిన కార్యాలు, ఏ భక్తుని జీవితంలో జరిగిన కార్యాలు విని మనం సంతోషపడిపోతూ ఉంటాం. కానీ ఆ భక్తులు ఎలా, ఎందుకు అంత గొప్ప కార్యాన్ని పొందారో నువ్వు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయన సందులో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయనను వేడుకుంటున్నావా? పూర్వము దేవుని భక్తులు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తమ్మును తాము తగ్గించుకొని, బూడిద జల్లుకొని, గోనెపట్టలు ధరించుకొని ప్రభు పాదాల దగ్గర ఎంత ప్రాధాయపడేవారో, శోకం చేసేవారు, ఏడ్చేవారు, ప్రభు సన్నిధిలో ఉపవసించేవారు. అది కొంతమందికి చూసిన వాళ్ళకి వీళ్ళు ఏమన్నా పిచ్చి వాళ్ళ, ఏం పొందుతారు వీళ్ళు అనుకునేవారు. కానీ ఆ ఉపవాసం తర్వాత, ఆ ప్రార్థన తర్వాత, దేవుని మీద వారు ఆనుకున్న తర్వాత, దేవుని కార్యాలు వారు జరిగించిన తర్వాత, దేవుణ్ణి వారు నమ్ముకొని దేవునికి విధేయులైన తర్వాత వారి జీవితంలో వారు పొందుకున్న ఆశ్చర్య కార్యాలను చూసి ఆశ్చర్యపోక తప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు సహవాసం చేస్తే అది ఎంత మధురానుభూతో, అది ఎంత దీవెనకరమో అది చెప్తే కాదు, నువ్వు కూడా అనుభవించి తెలుసుకో, నువ్వు కూడా దానిని నెరవేర్చి తెలుసుకో. మరి దేవునితో సహవాసం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేలే పొందుతారు, గొప్ప కార్యాలు అనుభవిస్తారు. మోషే పొందలేదా? అబ్రహాం పొందలేదా? ఎస్తేరు పొందలేదా? దానియేలు పొందలేదా? దావీదు పొందలేదా? యెహోషువ పొందలేదా? వీళ్ళందరూ దేవునితో సహవాసం చేసి గొప్ప కార్యాలు అనుభవించారు. నువ్వు కూడా అనుభవిస్తావు. పరిశుద్ధ దేవునితో చక్కని ఆత్మీయ అనుబంధాన్ని నువ్వు పెంచుకొని ఆయనతో మాట్లాడుతూ, ఆయన మాటలు నువ్వు వింటూ, ఆయన సేవ చేస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయన మహిమ కొరకు బ్రతికితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాక్య వాగ్దానం వీక్షించిన నీ బిడ్డలందరి జీవితంలో మహత్కార్యాలు చేయి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ మహిమోన్నతమైన కార్యాలు, మీ ఔన్నత్యమును వారు కూడా అనుభవించినట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.